గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరం. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాల విపుల భావమును రచించిన గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్చిస్తూ సౌందర్యలహరిలోని 64వ శ్లోకం యొక్క విపుల భావమును అమ్మవారు నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు, శక్తి మేరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. సతతము సంభు వీర జయ చర్యలుగా ధనుగా జపించు నీనుతముఖ చీరి రోహితముగనుండే తదాగ్రమునుండు వాకుదేవి తవ వలక్ష్య తేజమును వీడి విలక్షణ కెంపు రంగులాలితముగ పొందే. మీ ద్వయములీలగ కాచును మమ్ములన్. 64వ శ్లోకం యొక్క తెలుగు అనువాద పద్యంతో ప్రారంభిస్తూ ఆ సరస్వతి లలితాదేవులు ఇద్దరూ మనల్ని నిత్యము రక్షించాలి అనేటువంటి ప్రార్థన చేస్తూ ఈనాటి కార్యక్రమాలని మనము ప్రారంభించుకున్నాం. సౌందర్యలహరిలోని 64వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. అవిశ్రాంతం పర్చుర్గుణగణ కథామ్రేడన జపా జపా పుష్పఛాయా తవ జనని జిహ్వా జయతి సా. యదగ్రాసీనాయా స్ఫటిక దశ రక్షుచ్చ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్యవపుషా. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మా జగజ్జనని, ఎల్లప్పుడూ నిరంతరముగా నీవు నీ పతిదేవుడైనటువంటి సదాశివుని యొక్క వీరగాథలను, గుణగణములను జపము చేయుట వలన నీ నాలుక దాసాన పువ్వులాగా ఎర్రగా మారినది. అంతేకాకుండా నీ నాలుక పైన ఎప్పుడూ ఉండేటువంటి సరస్వతీదేవి తన సహజ శ్వేత వర్ణమును కోల్పోయి ఎరుపు వర్ణమును పొందినది. గురువుగారు ఈ శ్లోకములో అమ్మవారి యొక్క నాలికను వర్ణించడం జరిగింది. సహజముగా అందరి నాలుక కూడా కొంచెం ఎర్రగానే ఉంటుంది. కానీ అమ్మవారి యొక్క నాలుక విలక్షణమైనటువంటి ఇంకా ఎంతో ఎరుపు రంగుగా ఉంటుంది అని తెలియజేస్తూ దానికి కారణాన్ని వివరిస్తూ అలాగ ఎర్రగా ఉండడానికి జరిగిన పరిణామాలను కూడా ఈ శ్లోకంలో వర్ణించారు
మన గురువు గారు. అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథాం రేడన జపా జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా అంటూ తన మొదటి 2 పాదాలను వివరిస్తూ, అమ్మ, నిరంతరము నీ పతి అయిన సదాశివుని యొక్క గుణగణములను కథలుగా వర్ణిస్తూ నిరంతరము జపము చేస్తూ ఉండే విధముగా చేస్తూ ఉండడం వలన నీ యొక్క నాలుక దాసాన పువ్వు వంటి రంగును పొంది ఎర్రగా మారినది అని అన్నారు. ఇక్కడ జయ అనేటువంటి పదాన్ని ప్రయోగిస్తూ సదాశివుడు ఏ విధముగా అయితే తన శత్రువుల మీద జయమును పొందాడు, ఆ విధముగానే అమ్మవారు కూడా తన సహజమైనటువంటి కాస్త ఎరుపుదనము నుండి పూర్తి అయినటువంటి దాసాన పువ్వుగా ఎర్రని రంగుగా పొందినది, జయము సంపాదించినది, ఆ లక్షణాన్ని జయించినది అన్న విధంగా ఈయన జయ అన్న పదాన్ని ఈ శ్లోకంలో ఉపయోగించినట్టుగా మనం గ్రహించుకోవచ్చు. 3-4 పాదాలలో తదగ్రాసీనాయా స్ఫటిక దృశ విమయీ సరస్వత్యా మూర్తి పరిణమతి మాణిక్య వపుషా. తదగ్రాసీనాయ, తత్ అగ్ర ఆసీనాయ అని చెబుతూ తత్ ఆ ప్రదేశమునందు, ఏ ప్రదేశమందు, ఏ నాలుక గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాము, ఏ నాలుక నిరంతరము సదాశివుని జపించడము వలన ఎర్రబారినదు, ఆ నాలుక మీదని అగ్రాసీనాయ, ఆ నాలుక మీదని ఉండేటువంటి సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి ఎలా ఉంటుందట? స్వచ్ఛమైన తెలుపుదనముతో స్ఫటిక దృశ దచ్చ విమయీ అంటూ నిత్యము ఎప్పుడూ స్వచ్ఛమైనటువంటి తెల్లదనముతో ఉండేటువంటి సరస్వతీదేవి మూర్తి, ఆమె యొక్క స్వరూపము, ఆమె యొక్క ఆకారము మాణిక్య వపుష, ఈ ఎర్రని రంగును పొందినట్టుగా పరిణామము చెందినది అన్న విధంగా ఈ శ్లోకము రచన జరిగింది. మనము ఏదైనా సంఘటనని, ఆశ్చర్యకరమైన సంఘటన లేకపోతే ఒక అద్భుతమైన దృశ్యము, నిజంగా చెప్పాలంటే ఒక ప్రమాదవస్తువు జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ను చూస్తే ఆ దృశ్యానికి తగిన విధంగా మన ముఖ కవలికలు, మన హావభావాలు కూడా మారుతూ ఉంటాయి కదా. అదే విషయాన్ని కాస్త తన కవితా ధోరణిలో ప్రయోగిస్తూ అమ్మవారి యొక్క విలక్షణమైనటువంటి నాలుక యొక్క రంగును తెలియజేయడానికి శంకర భగవత్పాదులు ప్రయత్నించారు. సహజముగా హావభావాలు మారుతూ ఉంటాయి కాబట్టి నిరంతరము యుద్ధ సంఘటనను, త్రిపురాసుర సంహరణము, జాలంధర వధ మొదలైనటువంటి సదాశివుని యొక్క యుద్ధ సంఘటనలను ఆవిడ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఒక గానము చేస్తూ మంత్ర జపము ఎలా చేస్తామో అలాగ నిరంతరము అదే విధముగా ఉండడం వలన సహజముగానే ఆవిడ ముఖ కవలికలు మారుతాయి. కాబట్టి అలాగే శంకరులు ఇంకొక అడుగు ముందుకు వేసి జగదంబ యొక్క నాలుక కూడా ఎర్రబడినది అని తెలియజేశారు. నాలుక ఎర్రబడడం వలన సహజముగా తెల్లగా ఉండేటువంటి సరస్వతీదేవి ఈ ఎర్రగా కనిపిస్తుంది కాబట్టి ఆవిడ కూడా ఈ ఎర్ర రంగును పొందినది అన్న విధంగా శంకరుడు ఈ శ్లోక రచన చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సౌందర్య నగరంలోని 16వ శ్లోకంలో శంకరుడు సరస్వతీదేవిని ఎర్రని రంగు గలదానిగా పూజిస్తే మనకి
కుంభావ సరస్వతీదేవిలాగా శృంగార రస సంపూర్ణమైనటువంటి కవిత్వం వస్తుందని, సభలలో వాగ్వివాదములలో విజయం సాధిస్తాడు అన్న విధముగా ఆ శ్లోకాన్ని రచించారు. కవీంద్రాణం చేతక కమలబణ బాలా తపరుచిం అంటూ 16వ శ్లోకంలో అమ్మవారిని ఎరుపు రంగుగా భావిస్తూ ఆవిడ్ని ధ్యానము చేయండి అని మనకి తెలియజేస్తూ ఆ శ్లోకాన్ని రచించారు శంకర భగవత్పాదులు. అలాగే సరజ్యోత్స్నా శుద్ధాం అని చెబుతూ 15వ శ్లోకంలో సరస్వతీదేవి యొక్క సహజమైనటువంటి తెలుపు రంగుతో ఉన్నటువంటి విధంగా అమ్మవారిని ధ్యానం చేసినప్పుడు ఎవరైనా సరే మంచి కవిత్వములు చెప్పగలరు కదా అంటూ ఆ శ్లోకంలో తెలియజేశారు. అమ్మవారి తెలుపుదనాన్ని వర్ణిస్తూ భాగవతంలో పోతన కూడా శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీస కుంద మందార సుధాపయోధి రజతాచల సామర వాహిని శుభకారతనుప్పు నిన్ను మరిగానగన నడుగను భారతి. ఈ విధముగా పోతన ప్రపంచములో ఉండేటువంటి తెల్లని పదార్థములను చాలా వాటిని ఇక్కడ పేర్కొంటూ అమ్మవారిని తెల్ల వర్ణముతో శ్వేతవర్ణముతో ఉన్నది అని వర్ణిస్తూ ఈ భాగవతంలో ఈ పద్యాన్ని రచించారు పోతన గారు. ఈ శ్లోకానికి యంత్రముగా ఒక షడ్భుజిని నిర్మించుకొని షడ్భుజి యొక్క 6 కోణములందు కూడా హ్రీం అనే బీజాక్షరాన్ని లిఖించుకొని షడ్భుజి మధ్యలో క్లీం అనే బీజాక్షరాన్ని లిఖించుకొని ఈ యంత్రమును 18 దినములు ప్రతిరోజు పూజ చేస్తూ ప్రతిదినము ఈ శ్లోకమును 2500 పర్యాయములు పారాయణ చేస్తూ ప్రతిదినము తేనెను నైవేద్యముగా సమర్పించుకున్న వారికి సకల జన వశ్యత లభిస్తుంది అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. 64వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.